శాలరీ పడిందా? ఎంత మిగిలింది? 2,000. నువ్వే బెటర్ రా, నా దగ్గర 1500 మిగిలినాయి. తూ ఏదో బతుకు. అంటే నెల మొత్తం 3500తో బతకాలా? షాపింగ్లు సినిమాలు అన్నావనుకో డైవర్స్ ఇచ్చేస్తా చెప్తున్నాం. దేవుడా, ప్లాంట్గా రాసినవరా మా తలరాత. చెప్పరా. అరే మా ఏమనుకోకుండా 3,000 కొట్టురా, అర్జెంట్ ఉందిరా, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. రేపు పాడకు, మా అకౌంట్లో ఉన్నవే 3,000 రా. అవి కూడా నీకు ఇచ్చేస్తే నేను నా పిల్లం ట్యాంక్ మన దగ్గర బిచ్చమెత్తుకుని బతకాలరా. మీ అమ్మ చిల్లన ఉడకలు పొద్దునే అప్పు కావాలంట. అయ్యకాయలకు గంజి తాగుతుంటే నిజంగా చెట్లకు పైసలు వేస్తే ఎంత మంచిగా ఉండను జీవితం. విజయ్, మా టీంలో అందరు ఐఫోన్ వాడుతున్నారు తెలుసా? నేను 3 సంవత్సరాల నుంచి ఇదే ఫోన్ వాడుతున్నా. నాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది తెలుసా అందరి ముందు. ఎట్లనైనా ఈఎంఐలో ఐఫోన్ కొందాం అనుకుంటున్నా. ఏమంటావు? మళ్ళీ ఐఫోన్ అంటావేంది? అసలు ఆ కారు ఈఎంఐ ఉంటుంది. వద్దంటే కూడా ఏసీ కొనిపించడం. ఆ ఈఎంఐ ఎవడు కడతాడే? హలో, వద్దంటే కారు కొన్నది నువ్వు. అయినా ఆ కారు ఈఎంఐకి నేను కూడా షేర్ ఇస్తున్నా. నీ ల్యాప్టాప్ ఈఎంఐ ఎవరమ్మా కడుతున్నది? ఒక్కసారి అన్న వాడిన విధాన్ని దుమ్ము పట్టుకుపోయింది అది. ఇంకా కార్ అంటావా? మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరి దగ్గర కారు ఉంది, మన దగ్గరే కార్ లేదు అని 2 రోజులు అన్నం తినకుండా అలిగితే అప్పుడు వెళ్ళి ఈఎంఐలో పెట్టి తీసుకున్నానే ఆ కార్ని. నువ్వే కదా ఎండ బాగొడుతుందంటేనే కదా ఏసీ కూడా కొన్నది. హలో, నేను ఎండ బాగా కొడుతుందని మాత్రమే అన్నాను, ఏసీ కొనమని అనలేదు. ఓకే సరే, ఎలాగో అలాగే షేర్ చేసుకొని ఈఎంఐ కట్టేద్దాం కదా. నాకైతే ఐఫోన్ కావాలంతే, లేకపోతే నా అన్నం తినని చెప్తున్నా.